చార్లీ, నువ్వు మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? చార్లీ చార్లీ, కొన్ని మంత్స్ బ్యాక్ నాకు చార్లీ గేమ్ వల్ల యాక్సిడెంట్ అయిందని చెప్పేసి మీ అందరూ కూడా చాలా మంది అడిగారు. సో ఇవాళ మరి చార్లీ గేమ్ ని మరింత భయంకరంగా నేనైతే ఆడబోతున్నానండి. ఎందుకంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఆత్మ దగ్గర నుండి. మరి ఆత్మ మనకి ఏం చెప్తుంది, అసలు ఇక్కడికి వస్తుందా లేదా చూద్దాము. ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఈ గేమ్కి కావాల్సిన వస్తువులు ఏంటంటే ఒక వైట్ పేజెస్ బుక్ తీసుకోండి, లేదంటే A4 షీట్స్ ఉంటాయి కదా లాంగ్వి వైట్ పేజెస్, అవి తీసుకోండి. కొన్ని ఒక 2 or 4 అలా 2 to 4 తీసుకోండి. తర్వాత ఏంటంటే పెన్సిల్స్ అనమాట, ఒక 2 పెన్సిల్స్ సరిపోతాయి. ఒకేలా ఉన్న పెన్సిల్స్ అయినా డిఫరెంట్ పెన్సిల్స్ అయినా, ఏదైనా షార్ప్ చేయలేని పెన్సిల్స్ అయితే బెటర్. సో ఒకే సైజులో ఉన్న పెన్సిల్స్ అయితే బెటర్ అనమాట, చూసుకోండి. అంటే పేపర్కి కరెక్ట్గా పెట్టాలి కదా. తర్వాత ఒక పెన్ను కావాలి. ఇంకా మనం మార్క్స్ అవి నోట్ చేసుకోవడానికి అది ఒక బుక్ తీసుకోవచ్చు, లేదంటే నేను ఆల్రెడీ బుక్ తీసుకున్నాను కాబట్టి దీంట్లోనే నోట్ చేసుకుంటాను. సో క్యాండిల్స్ అండ్ మ్యాచ్ బాక్స్ కూడా తీసుకోండి. నాతో పాటు ఈ గేమ్ ఎవరెవరు ఆడుతున్నారంటే బన్నీ ఆడుతుంది, అలాగే మా హస్బెండ్ కూడా ఆడుతున్నారు అనమాట. క్యాండిల్స్, మ్యాచ్ బాక్స్ ఇది కూడా మీరు తీసుకోవచ్చు, బట్ మేము ఫోన్లో టార్చ్ చేస్తాం కాబట్టి తీయట్లేదు. బన్నీ వెళ్ళేసి ఫస్ట్ లైట్ అయితే ఆఫ్ చేసే, ఫస్ట్ అయితే లైట్ ఆఫ్ చేసేసేయాలండి. రూమ్ మొత్తం డార్క్గా ఉండేలా చూసుకోండి. ఈ గేమ్ మిట్ట మధ్యాహ్నం కానీ లేదంటే మిడ్ నైట్ కానీ ఈ గేమ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఈ రూమ్ అంతా కూడా నేను మొత్తం డార్క్గా చేసేసాం మేము. సో అంటే మేము మధ్యాహ్నం కరెక్ట్గా ఇప్పుడు 2 o'clock అవుతుంది అనమాట టైము, ఇప్పుడు ఆడబోతున్నాము. సో ఇలా మిట్ట మధ్యాహ్నం కానీ అర్ధరాత్రి కానీ ఆడొచ్చు. సో రూమ్ అయితే ఇంత చీకటిగా ఉందండి. మేము 3 members ఆడుతున్నాము, ఎవరి పొజిషన్లో వాళ్ళు అయితే ఇలా కూర్చుండిపోయాము. ఇంకా మాకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుందాం. ఇంకా మనం గేమ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. చార్లీ భయంకరమైన ఆత్మను పిలిచే ఒక ఆట. ఈ ఆటను మనం అస్సలు జోక్గా తీసుకోకూడదండి, చాలా సీరియస్గా ఆడాలి. ఇంకా చెప్పాలంటే ఈ ఆట ఆడే వాళ్ళ ఒంటి పైన దేవుడికి సంబంధించిన వస్తువులు అస్సలు ఉండకూడదు అనమాట. లైక్ రింగ్ కానీ, మనం ఏదైనా తాడు కానీ ఇలాంటివి కట్టుకుంటాం కదండి మెడలో కానీ, అవి ఏమీ కూడా ఉండకూడదు. ఆట ఆడేవాళ్ళు అన్నీ తీసేయాలి. అలాగే రూమ్లో ఎటువంటి దేవుడికి సంబంధించిన ఫొటోస్ కూడా అస్సలు ఉండకూడదండి. ఫారెన్లో ఒక అబ్బాయి చార్లీ గేమ్ ఆడడం వల్ల ఎదుర్కొన్న భయంకరమైన సంఘటనలు ఏంటో ఇప్పుడు చెప్తానండి. ఈ అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్ కొన్ని రోజుల ముందే చనిపోతాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ అనుమానాస్పదంగా చనిపోవడంతో అసలు వాళ్ళ ఫ్రెండ్ చనిపోవడానికి కారణం ఏంటని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఆత్మతో మాట్లాడడానికని ఈ అబ్బాయి చాలా ప్రయత్నిస్తాడు, ఎన్నో బుక్స్ చదువుతాడు, చాలా మందిని కలుస్తాడు. అయితే అప్పుడే ఈ అబ్బాయికి చార్లీ గేమ్ గురించి అయితే తెలుస్తుందండి. ఈ అబ్బాయి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ అన్ని పాటిస్తూ, చెప్పిన వస్తువులన్నీ ఉపయోగిస్తూ చార్లీ గేమ్ అయితే ఆడడం అయితే మొదలు పెడతాడండి. అయితే ఈ అబ్బాయికి అన్ని పర్ఫెక్ట్గా చేయడంతో ఆత్మ రెస్పాండ్ అవుతుందన్నమాట. ఈ ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు, అంటే చార్లీ దయ్యంతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ గురించి తన పేరు చెప్పి మొత్తం డీటెయిల్స్ చెప్పి తన గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అయితే ఎంతైనా మనుషులం కదండి, భయంగా ఉంటుంది. అందులోనూ ఒంటరిగా ఉన్నాడు. ఈ ఆట 4 వరకు ఆడొచ్చండి, తను ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా కూడా ఆడొచ్చు. అయితే ఈ అబ్బాయికి చాలా భయం ఎక్కువైపోతుంది అనమాట ఈ ఆత్మ మాట్లాడడంతో. అయితే తెల్లారి లేచేసరికి ఈ అబ్బాయి చనిపోయి ఉంటాడు అనమాట. ఆ రూమ్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తే ఈ అబ్బాయి చనిపోయి ఉంటాడు. అయితే తను చనిపోవడానికి అసలు కారణం ఏంటి, ఆ దయ్యంతో ఇతను ఏం మాట్లాడాడో కూడా మనకు తెలియదండి. ఇప్పుడు మనం ఈ చార్లీ గేమ్ ఆడేద్దాము, వచ్చేసేయండి. గేమ్లోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసేసేయండి, కామెంట్స్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ వల్ల నేను ఇంకా హారర్ వీడియోస్ అనేవి ఎక్కువ పోస్ట్ చేస్తాను, ఓకేనా? అలాగే నెక్స్ట్ ఏ గేమ్ ఆడాలనుకున్నారో సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇక్కడైతే నేను పిన్ పేజ్ అయితే తీసుకున్నానండి, ఏదో ఒక పేజ్ తీసుకోవచ్చు, పిన్ అనే అవసరం లేదు. లేదంటే వైట్ పేపర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. పెన్ తీసుకుని చూపించి, ఇక్కడ బుక్ చూపించి, పెన్ తోటి అయితే ఒక ప్లస్ మార్క్ అయితే వేసుకోండి ఒక పేజ్కి. ఇలాగా స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు, పర్ఫెక్ట్గా రావాలి గీతలు అంటే. సో ఇలా అయితే ప్లస్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత 2 పెన్సిల్స్, ఏ పెన్సిల్స్ అయినా ఇలా పెట్టుకోవచ్చండి. ఇవి దొరికేస్తున్నాయి. ఇలాగా షార్ప్ చేయలేని పెన్సిల్స్ అయితే బెటర్ అండి, కరెక్ట్గా ఉంటుంది అనమాట మనకి. ఇలా అయితే ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఎస్ నో ఇలా ఎస్, ఇలా నో చూస్తున్నారు కదండి. ఎస్ నో అని చెప్పేసి అయితే రాశానండి.
ఫస్ట్ మనం ఇవన్నీ రూల్స్ పాటించి రూమ్ అంతా నిశ్శబ్దంగా పెట్టుకుని ఆత్మనైతే పిలవాలండి. ఆత్మని పిలిచిన తర్వాత తను ఒకవేళ ఎస్ అంటే తను వచ్చానని చెప్పినట్టు, అంటే పెన్సిల్ మూవ్ అయితేనే అసలు ఆత్మ వచ్చినట్టు అండి. అక్కడికి పెన్సిల్ మూవ్ అవ్వకపోతే రానట్టు అనమాట. తను అసలు మనకి ఎలాంటి సమాధానాలు చెప్తుంది, మనం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతామో, ఎంతవరకు మేము భయంకరమైన సంఘటనలు ఎదుర్కొందామో, ఇంకా గేమ్ ఆడేద్దామండి. వచ్చేసేయండి. చార్లీని ఫస్ట్ క్వశ్చన్ అయితే మా హస్బెండ్ అడుగుతున్నారండి. ఇక్కడ అంతా కూడా మేము సెట్ చేసుకున్నాము. స్టార్ట్. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? ఇక్కడ ఏందంట? అదేంటది? ఫస్ట్ రెస్పాండ్ అయిపోయింది అంటే ఇప్పటిదాకా మన మాట ఏంటి ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందంటే అసలు ఇంత ఫాస్ట్గా రెస్పాన్సా? ఫస్ట్ అటెంప్ట్ అంటే మనం చాలా గుర్తుందా 2-3 టైమ్స్ పెట్టేది మనకి. మనం ఈ రూమ్లో కూడా అసలు ఒక్క దేవుడి ఫోటో కూడా లేదు కదా. అండ్ నెక్స్ట్ మనం చేతికి ఒంటికి కూడా ఏమి వేసుకోలే కదా. అందుకనేసి ఏమైనా ఆ స్టోరీ కూడా చెప్పాం కదా, దానివల్ల అయి ఉంటుంది. ఓకే, మొత్తానికి చార్లీ అయితే ఎస్ అని చెప్పిందండి, మాకు ఇక్కడే ఉందని చెప్పింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే బన్నీ అడగబోతుందండి. చార్లీ చార్లీ, ఈ రూమ్లో నువ్వు ఒక్కరివే దయ్యాన్ని ఉన్నావా, లేకపోతే నీతో పాటు ఇంకా ఏమైనా స్పిరిట్స్ ఉన్నాయా ఇక్కడ? అబ్బో ఎంత క్వశ్చన్ అడిగావంటే. చార్లీ చార్లీ, ఓ మై గాడ్, ఎస్ అంటుంది. ఇంకా దయ్యాలు ఉన్నాయా నీతో పాటు? ఎందుకు తీసుకొచ్చావు? మనం కూడా తీసాం కదా, 1-2 అందుకనే ఉన్నాయేమో. కాదు, పెట్టకరంగా మాట్లాడతారేంటి అసలు? నాకు భయంగా ఉంది. అన్ని దయ్యాలు ఒకేసారి ఏంటి ఎప్పుడో జరగలేదు ఇలాగా. నేను ఇటు కూర్చోను. సో ఆగవే, నన్ను భయపెడుతున్నావు నువ్వు. నేను గోడ దగ్గరికి వెళ్ళిపోతాను. అదేంటి నీ నీడ బయట నీ నీడ కనిపిస్తుంది, ఫోన్లో నీ నీడ కనిపించట్లే. చార్లీ చార్లీ, ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యావు కదా, అసలు నాకు ఎందుకో అనిపిస్తుంది మా మీద నీకు చాలా కోపంగా ఉండుండొచ్చు, అందుకనేసి. ఏంటా సౌండ్స్? మా మీద నీకు కోపంగా ఉంది, అందుకే ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యావేమో అనిపిస్తుంది చార్లీ. మా మీద నీకు కోపంగా ఉందా చార్లీ? మా మీద నీకు కోపంగా ఉందంట. చాలా కోపంగా ఉందంటే ఏం చేసాం మనం? ఇన్నాళ్ళు తనకి ఏం మనం ఆడలేదు, మిగతా దయ్యాలవి ఆడాం కానీ చార్లీది ఆడలేదు. అందుకు కాదు, ఇవన్నీ స్టోరీస్ ఇవన్నీ చెప్పుకొని మనం ఆ అబ్బాయి స్టోరీ చెప్పాం కదా, అందుకని అనుకుంటా. ఎందుకంటే నేను వీడియో స్టార్టింగ్ లో నా యాక్సిడెంట్ కారణం చార్లీ అని చెప్పేసి మీరు అందరూ అంటున్నారు కదా అన్నాను కదా, దానికైనా అయి ఉండొచ్చు. ఒకసారి ఆ క్వశ్చన్ కూడా నేను అడుగుతాను. అడగనా? అడుగు. చార్లీ చార్లీ, నాకు అక్టోబర్ మంత్లో యాక్సిడెంట్ అయింది కదా, అయితే చాలా మంది నీ గేమ్ ఆడడం వల్లే నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి కామెంట్ చేశారు. మరి ఇప్పుడు ఆ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. చార్లీ చార్లీ, నాకు నీ గేమ్ ఆడడం వల్లే యాక్సిడెంట్ అయిందా? చార్లీ చార్లీ, నాకు నీ గేమ్ ఆడడం వల్లే యాక్సిడెంట్ అయిందా? నో అంట. అమ్మయ్యా, చాలా మంది కామెంట్ సెక్షన్లో అదే చెప్పారు మనకి. చార్లీ గేమ్ ఆడడం వల్ల అయితే కాదంటండి, నో అని వచ్చింది. చార్లీ అయితే నో అని పెట్టింది. చార్లీ చార్లీ, ఇప్పుడు మేము ఈ గేమ్ ఆడుతున్నాం, నీ నుంచి మాకు ఏమైనా డేంజర్ ఉందా? చార్లీ చార్లీ, మాకు ఏదైనా డేంజర్ ఉందా నీ నుంచి? ఎస్ అంటుంది. అదేంటి మధ్యలోకి వచ్చి ఆగింది? అంటే ఎస్ లేదు, నో లేదు, అది అటు ఇటు చెప్పట్లేదేంటి? నాకు తెలిసి మాక్సిమం ఎస్ఏ అనుకున్నాను, ఎందుకంటే ఇటు తిరిగింది కదా. సరే నేను అడుగుతాను. చాలా మంది ఈ పెన్సిల్ది ఫేక్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారండి. అంటే మేము ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి ఉన్నాము, మరి ఎలా మూవ్ అవుతుంది చెప్పండి? మేము అంతా క్లియర్గా దారాలు కట్టేసామంటారు, దారాలు ఎక్కడా లేవు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏసీ వల్ల అని చెప్పి కొంతమంది అంటారు, అలా పెట్టరు. ఒకసారి కొంతమంది ఫ్యాన్ ఆఫ్ చేయడం చూపిస్తే ఏసీ ఉంది కదా అంటారు అనమాట. ఇప్పుడు కూడా ఏసీ ఉందండి, అదిగోండి చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు కూడా ఏసీ ఉంది. మరి ఎందుకు మూవ్ అవ్వట్లేదు? మేము క్వశ్చన్ అడిగినప్పుడే ఎందుకు మూవ్ అవుతుంది? క్వశ్చన్ అడిగినప్పుడే మూవ్ అవుతుంది అంటే అది రియలే కదండి, లేదంటే నార్మల్గా కూడా అదిగోండి ఆ గాలికి అలాగా ఎదురుగుండానే ఉంది కదా, అవుతూ ఉండాలి. ఏసీ నుంచి గాలి చల్లదనం వస్తుంది, కూల్. దాని నుంచి అదేమన్నా టేబుల్ ఫ్యాన్ అప్పుడు అంత ఫోర్స్గా గాలి వచ్చి పెన్సిల్ అలాంటప్పుడు 2 పెన్సిల్స్ మూవ్ అవ్వాలి కదండి. సో ఇది నేను నార్మల్గా కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే. ఇప్పుడు బన్నీ కొంచెం భయంకరమైన క్వశ్చన్ అడగబోతుంది. చార్లీ చార్లీ, నీ నుంచి మాకు డేంజర్ ఉందా అని అడిగితే అటు ఇటు కాకుండా పెట్టేసావు నువ్వు, కాబట్టి నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. చార్లీ చార్లీ, నువ్వు మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? చార్లీ చార్లీ,
నువ్వు మమ్మల్ని చంపాలనుకుంటున్నావు కదా? ఓ మై గాడ్, ఎస్ అంట. చంపాలనుకుంటుందంట. ఈ రోజు తొందరగానే రియాక్ట్ అయ్యింది. అది కాక డేంజర్ అంటే 50-50. ఇప్పుడు ఏమో చంపేదంటే ఎస్ అని పెట్టింది. ఇది చాలా రిస్క్ లో ఉంది. 100% చంపాలనుకుంటుంది కాబట్టి అంత డైరెక్ట్ గా వెంటనే ఎవరిని చంపాలనుకుంటుందో తెలుసుకుందామా? ఏం తెలుసుకుందా? ఏం వద్దు ఇంకా చాలా. ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటో తెలుసుకుని వాళ్ళు భయపడుతూ ఉండాలా? అంటే ఏంటి ఇప్పుడు గేమ్ ఆపేద్దాం అంటారా? ఇక్కడ దాకా ఆడాం కదా, ఇంకొక 3 క్వశ్చన్స్. చచ్చేదాకా ఆడతావా? ఎవరో ఒకటి చచ్చేదాకా. వీళ్ళేమో గేమ్ ఆపేయమంటున్నారండి. నిజంగా నాకు కూడా చాలా భయంగానే ఉంది. అంటే ఇంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వకుండానే లేదు అసలు ఈ రోజు. మామూలుగా అన్ని టేకులు పెట్టకపోయినా 2-3 టైమ్స్ పట్టేది మనకి. అంటే ఒకసారి అడిగే వాళ్ళం, ఒకసారి అయితే ఒక 10 times అలా కూడా అడిగిన రోజులు ఉన్నాయి. పెన్సిల్ రెస్పాండ్ అయ్యేది కాదు. బట్ ఏంటో ఈసారి అంతా 1 or 2 times అడగగానే రెస్పాండ్ అయిపోతుంది. అసలు చాలా కొంచెం కరెక్ట్గా అనిపించట్లేదు మాకు. అందుకనేసి మేమైతే గేమ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నామండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా చేసుకోకపోతే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏదైనా డేర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇంకా ఏమైనా మనకి కామెంట్ సెక్షన్లో మీరు సజెస్ట్ చేసినా నెక్స్ట్ ఈ గేమ్ ఆడండి, ఆ గేమ్ ఆడండి అని చెప్పేసి మేము ఆడతాం. ఇంకోటి 4 corners గేమ్ ఆడమని కొంతమంది అడుగుతున్నారు. అది కూడా నెక్స్ట్ అనుకుంటున్నాం. మేమైతే 3 members ఉన్నాము. ఒకసారి క్లియర్గా గేమ్ గురించి అన్నీ తెలుసుకుని ఆడతానండి. ఓకే, బాయ్ బాయ్.